శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఇవాళ నుంచి సంగీత భావన లహరి. సంగీతం పాడినప్పుడు ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఎంత శాంతినిస్తుందో, దాని భావ తరంగముల యందు తేలడం, ఆ భావ ప్రవాహమునందు ప్రయాణం చెయ్యడం కూడా అంత ఆనందాన్ని ఇస్తుంది. ఒకటి ఏమీ తెలియకపోయినా చెవులలో పడినంత మాత్రం చేత సంతోషాన్ని ఇస్తుంది. సంగీతం వినడానికి వేరు వేరు అర్హతలు ఉండవు. సంగీతం వింటే చాలు ఎంతో సంతోషకారకం. సంగీతమునందు ప్రతిపాదింపబడిన సాహిత్య విలువలు, అందులో ప్రతిపాదింపబడిన భావం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ భావన లహరి, దాని వలన కలిగినటువంటి భావనల యొక్క ప్రవాహమునందు గ్రుంకులిడగలిగితే అది మరింత సంతోషదాయకం అవుతుంది. సామ అంటే శాంతి. సంగీతము సామవేదము నుండి వచ్చింది, అందుకే సంగీతం శాంతికారకం. అటువంటి సంగీతంలో గొప్ప గొప్ప కీర్తనలు ఇచ్చినటువంటి మహాపురుషులు ఎవరున్నారో వాళ్ళందరూ కారణజన్ములు. భాగవతాన్ని ఆంధ్రీకరించిన పోతన గారు ఎట్లా కారణజన్ములో, భారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు మొదలైనటువంటి వారు ఎట్లా కారణజన్ములో, సంగీత విద్వాంసులు వాగ్గేయకారులు కూడా అట్లాగే కారణజన్ములు. వారి నోటి వెంట వచ్చిన కీర్తనలు ఏదో కాలక్షేపానికి సమయం వృధా కాకుండా ఏదో ప్రయత్నపూర్వకంగా వ్రాసినటువంటి కీర్తనలు కావు. వారిలో ఉన్న భగవద్భక్తి అనండి, వారిలో ఉన్న భగవంతుని యొక్క గుణానుభవం అనండి, ఇక లోపల పట్టక వాగ్రూపమును పొంది బయటికి ప్రవహిస్తే అవి కీర్తనలయ్యాయి. ఒక్కొక్క సంగీత విద్వాంసుడు భారతీయ సంగీతంలో ఎంత గొప్పవారు అంటే, వాళ్ళు సంగీతం పాడుతుంటే స్వయంగా భగవంతుడు వచ్చి నృత్యం చేస్తుండేవాడు. ఒక్కొక్క సంగీత విద్వాంసుడు కాలం తెలియకుండా భగవంత్ సంకీర్తన చేస్తుంటే పరదేవతయే వచ్చి, ఇంత బడలిపోయావు, శరీరానికి ఓ ధర్మం ఉంది, ఇది అన్నం లేకపోతే శోషించిపోతుందని అమ్మవారు అన్నం పెట్టినటువంటి సందర్భాలున్నాయి. భగవంతుడు వాళ్ళు చేసినటువంటి కీర్తనలకు మెచ్చుకొని, వాళ్ళు ఎక్కడ కీర్తనలు చేశారో అక్కడ తాను వెలిసినటువంటి ప్రదేశాలున్నాయి. అంటే భక్తులు ఎంత గొప్పవారో సంగీతంలో వాగ్గేయకారులు కూడా అంతే గొప్పవారు. మన దేశపు సంగీతంలో ఇంత గొప్ప గొప్ప సంగీతవేత్తలు ఉండడం, వాళ్ళు జన్మతః అంత భక్తి తత్పరులై ఉండడం, అంతటి జ్ఞానము కలిగిన వారై ఉండడం, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా వాళ్ళకి బహుముఖ ప్రజ్ఞ అలవడడం భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం. సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతం కర్మ సిద్ధాంతం. ఏ జన్మలో ఏది చేశాడు అంటారు, ఏ జన్మలో ఎవరికి ఏది పెట్టాడు అంటారు. వారు గత జన్మలలో చేసిన ఎంత గొప్ప సాధనో, ఎంత గొప్ప పూజో, తరువాతి జన్మలలో అంత గొప్ప విద్వాంసులై, అంతటి వాగ్గేయకారులై శాశ్వతమైనటువంటి స్థానాన్ని వాంగ్మయంలో పొందారు. అటువంటి స్థాయి పొందిన మహాపురుషులలో ప్రాతస్మరణీయులు నారాయణ తీర్థుల వారు. నారాయణ తీర్థుల వారు చేసినటువంటి కీర్తనలకి తరంగములు అని పేరు. వాటిని తరంగములు అని పిలుస్తారు.
నారాయణ తీర్థుల వారు గుంటూరు పక్కన ఉన్నటువంటి మంగళగిరికి సమీపంలో కాజా అన్న గ్రామంలో జన్మించారు. తల్లావజ్జుల వారి కుటుంబంలో పుట్టారు. ఇప్పటికీ కూడా తల్లావజ్జుల వారికి ఒక నియమం ఉంది. ఆ ఇంటి పేరులో పుట్టిన వాళ్ళు కనీసం 3 తరంగాలైనా నేర్చుకోవాలి అని. అంటే నారాయణ తీర్థుల వారు తల్లావజ్జుల వారి కుటుంబంలో పుట్టిన కారణం చేత అసలు ఆ ఇంటి పేరు అంతటికీ కూడా ఎంత గొప్ప సంప్రదాయము ఏర్పడేటట్టుగా ప్రభావం చూపించారో మనకు అర్థమవుతుంది. ఆయన పుట్టుకతోనే విశేషమైనటువంటి భక్తి తత్పరుడు. పూర్వాశ్రమ నామం గోవింద శాస్త్రి. భక్తి వారసత్వంగా వచ్చేది కాదు, భక్తి మన ప్రయత్నం చేత వచ్చేది కాదు, ముహూర్తాలు పెట్టుకుంటే వచ్చేది కాదు. భక్తి గత జన్మలలో చేసిన పుణ్యముల వలన, గత జన్మలలో చేసిన సత్సంగము వలన వస్తుంది. ప్రహ్లాదుడి గురించి మాట్లాడుతూ భాగవతంలో ఒక విషయం చర్చకొచ్చింది. ప్రహ్లాదుడు ఉన్నది ప్రతికూల పరిస్థితులలో, రాక్షసులలో పుట్టాడు, రాక్షసుల మధ్య పెరిగాడు. భక్తి అన్న 2 అక్షరాలు ఏమైనా ఉంటే మొదలంట పెకలించి వేయగలిగినటువంటి పరిస్థితులున్న చోట పుట్టి పెరుగుతున్నాడు. ఎక్కడ భగవంతుని పేరు కానీ, భగవద్భక్తి వైశిష్ట్యం కానీ, భగవంతుని యొక్క విభూతి కానీ ప్రస్తావన వచ్చే అవకాశమే లేని ప్రదేశంలో ఆయన ఉన్నాడు. అయినా ఆయనకి అంత భక్తి ఎలా ఏర్పడింది? అసలు అంత భక్తి ఏర్పడడానికి పాత్రత ఒకటి ఉండాలి కదా. అమ్మ కడుపులో ఉండగా నారదుడు చెప్పాడు కాబట్టి ప్రహ్లాదుడికి అంత భక్తి వచ్చిందండి అని చెప్పడానికి, అమ్మ కడుపులో ఉండగా రాక్షస బీజమునకు వృద్ధి చెందుతున్నటువంటి ప్రహ్లాదుడికే నారదుడు గురువై చెప్పడానికి కావలసినంత యోగ్యత ఏ కారణము చేత పట్టింది అన్నదానికి భాగవతంలోనే జవాబు చెప్పారు. ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడు గత జన్మలలో సత్సంగం చేశాడు. సత్సంగం అంటే సత్పురుష సహవాసం. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, జీవితంలో ఏదైనా వదిలిపెట్టుకో తప్ప సత్సంగాన్ని వదిలిపెట్టకు. సత్పురుష సహవాసం కోట్ల జన్మల తర్వాత వస్తుంది. దాన్ని వదిలిపెట్టుకుంటే ఇక మళ్ళీ రమ్మంటే రాదు. ఒక్క సత్సంగం ఎంత గట్టెక్కిస్తుందో చెప్పడానికి శంకర భగవత్పాదులు మోహముద్గరంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. జీవన్ముక్తి పొందడానికి కావలసిన స్థితి వరకు కూడా సత్సంగం తీసుకెళ్ళగలదు. అటువంటి సత్సంగంలో ఉన్న కారణం చేత, సత్సంగము చేత ప్రభావితుడైన కారణం చేత ఎంత ప్రతికూల పరిస్థితులు ప్రహ్లాదుడిని ఏం చేయలేకపోయి. పైగా అది పాత్రతగా స్వీకరించే నారదుడు లీలావతి గర్భంలో ఉండగా ప్రహ్లాదుడికి అన్ని విషయాలు బోధ చేశాడు. తల్లి కడుపులో ఉండగా విన్నది ప్రహ్లాదుడు ఒకడే కాడు, తల్లి లీలావతి కూడా వింది. కానీ ఎందుకు లీలావతి మరిచిపోయింది, ఎందుకు ప్రహ్లాదుడికి జ్ఞాపకం ఉంది అంటే భాగవతంలోనే చెప్తారు. వెల్లిగున నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున ఉల్లంబున మరప పుట్టదొకనాడైనన్. వెల్లిగున నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున, నాకు 1 దైవానుగ్రహం, 2 గురువుల యొక్క అనుగ్రహం. ఈ 2 కారణాల చేత మా అమ్మకి చెప్పింది మరిచిపోయినా నేను మరిచిపోలేదు, లీలావతి మరిచిపోయింది. కారణం, అవి జ్ఞాపకం ఉండిపోయేటంత దైవానుగ్రహం లేదు. ఎందుకు లేదు అంటే గత జన్మలలో సత్సంగం లేదు, అందుకని లీలావతికి జ్ఞాపకం లేదు నారదుడు చెప్పింది. కానీ గురువు నారదుడు చెప్పింది కడుపులో ఉన్న శిశువు ప్రహ్లాదుడు వింటే గుర్తుండడానికి కారణం దైవానుగ్రహం. దైవానుగ్రహం ఎందుకు కలిగింది అంటే గత జన్మలో సత్సంగం. సత్సంగంతో ఉన్న కారణం చేత ప్రహ్లాదుడికి అంత భాగ్యం పట్టింది. ఏ జన్మలో చేసిన ఏ పుణ్యమో అంత భక్తి రావడం చిన్న విషయం కాదు. భక్తి రావడానికి కారణాలు ఏమిటి అని అడిగితే అదో అర్ధరహితమైన విషయం. భక్తి గత జన్మ సాధన చేత వస్తుందంతే. అది గత జన్మలలో చేసుకున్న పుణ్యానికి ఫలితంగా ఈశ్వరానుగ్రహంగా ఈశ్వరుని యందు ప్రేమ భావన అంకురిస్తే దానికి భక్తి అని పేరు. అటువంటి భక్తి
ఈ గోవింద శాస్త్రి గారికి వచ్చింది. నారాయణ తీర్థుల వారి పూర్వాశ్రమ నామమే గోవింద శాస్త్రి. చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా భగవంతుని యందు విశేషానురక్తి. మీకు దేని మీద చాలా అనురక్తి ఉంటుందో దానిని సాధన చేసేటప్పుడు మీరు శాంతి పొందుతారు, మీరు బడలిక పొందరు. మీరు ఎప్పుడు బడలిపోతారంటే మీకు అనురక్తి లేని విషయాన్ని మిమ్మల్ని చేయమంటే మీకు బడలిక వస్తుంది. నిజానికి మీకు కలిగిన బడలిక దేనిలో పోతుంది అంటే మీకు ఏ విషయమో అనురక్తో అది చెయ్యడంలో మీకు బడలిక పోతుంది. ఆయనకి భగవంతుని యందు ప్రీతి, అందుకని భగవత్ సంబంధమైన విషయాన్ని వినడం కానీ ఆ విషయాన్ని స్వీకరించడం కానీ జ్ఞాపకం పెట్టుకోవడం కానీ ఆయనకి అంత ఉత్సాహం. ఎప్పుడెప్పుడు గురువుగారు మళ్ళీ పాఠం చెప్తారు, ఎప్పుడెప్పుడు వినాలి, గురువుగారు చెప్తుంటే విని దాన్ని లోపలికి తీసుకుని ఎట్లా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎట్లా తడబాటు పడకుండా ఉంచుకోవాలి, దాన్ని మళ్ళీ వ్యక్తీకరించవలసి వస్తే అంత సమర్థవంతంగా దాన్ని ఎట్లా వ్యక్తీకరించాలి, దాని మీద ఆయనకున్న శ్రద్ధ అటువంటిది. భక్తి అంటే కేవలం భగవంతుని యందున్న ప్రేమ భావన ఒక్కటే కాదు, గురువులు చెప్పేటటువంటి విషయమునందు అంతటి తీవ్రానురక్తి. అక్కడ కదా అసలు భక్తి వృద్ధి చెందడానికి కారణం. ఒక మొక్క ఉంటుంది, మొక్క పెరగాలంటే నీళ్లు పొయ్యాలి, అదే సమయంలో దాన్ని పాడు చేసే వాటిని తొలగించాలి. ఇది చేసేది ఎవరు? భక్తి వ్యవసాయం చేయగలిగిన వాడు, భక్తి సస్యరక్షణ చేయగలిగిన వాడు గురువు. కాబట్టి ముందు గురుపాదముల యందు ఆ భక్తి ఉండాలి. కాబట్టి అంత గురుభక్తి తత్పరుడైన ఏకసంతాగ్రాహి వాసుదేవ పండితుడు అని ఆయన దగ్గర విద్యాభ్యాసం చేస్తుండేవారు. వేదం చదువుకుంటున్నారు. వేదం చదువుకునే రోజులలో మిగిలిన పిల్లలతో కలిసి ఒక్కసారి వేదం వింటే స్వరంతో ఆ మంత్రం పట్టుకుని అంత బాగానూ వల్లివేసేవారు. పిల్లలు మిగిలిన వాళ్ళందరూ గురువుగారు పిలిచే లోపల ఇతరత్ర కాలక్షేపం చేస్తుంటే ఈయనకది ఇష్టం లేక తెల్లవారుజామున ఇంకా చీకటి విచ్చుకోకముందే తాను చేయవలసిన ప్రాతకాల కృత్యములు అంటే సంధ్యావందనాదులు పూర్తి చేసేసుకొని దూరంగా వెళ్ళి కూర్చుని చెట్టు కింద ఆయన భగవత్ సంబంధమైన కీర్తనలు పాడుకుంటుండేవారు. మిగిలిన పిల్లలకి ఇది ఉండకూడని లక్షణంగా కనపడింది. గురువుగారు చెప్పిన పాఠం కదా వల్లెవేయాలి, ఈయన పాఠం వల్లెవేయడం మానేసి సంగీతం పాడుకుంటున్నాడు చెట్టు కింద కూర్చుని అని గురువుగారికి వెళ్ళి చాడీలు చెప్పారు. గురువుగారు పిలిచి ఏది నీకు ప్రధానమో దానికన్నా భిన్నమైన దాని యందు అనురక్తి పెరిగిపోతే ప్రధాన విషయం వెనకబడిపోతుంది. కాబట్టి నువ్వు ఆ సంగీతానురక్తి తగ్గించుకో. తెల్లవారుజామున ఎక్కడికో వెళ్ళి కూర్చోవడం, కీర్తనలు పాడడం ఇది కాదు ప్రధానం, వేదమంత్రాన్ని వల్లివేయడం ప్రధానం, ఇది చెయ్యి అనేవారు. అయినా ఆయన మానకుండా ఇదే పని చేస్తున్నారు అని తెలిసింది. పోనీ అట్లాగని వేదమంత్రాన్ని వల్లివేయడంలో ఏదైనా పొరపాటు జరుగుతోందా, అశ్రద్ధ కనపడుతోందా, మంత్రం స్ఫురణలో ఉండట్లేదా అంటే గురువుగారు ఏదడిగితే అది మిగిలిన పిల్లల కన్నా బాగా ఈ గోవింద శాస్త్రి చెప్తారు. ఒకరోజు గురువుగారికి అనుమానం వచ్చింది. ఈ పిల్లలు చాడీలు చెప్తున్నారని పిల్లలకి అందకుండా ఉండడం కోసం ఆయన బాగా చీకటిగా ఉన్న సమయంలోనే బయలుదేరి ఊరు బయట ఉన్నటువంటి ఒక చెట్టు కింద కూర్చుని పాటలు పాడుతుండేవారు. ఇది గురువుగారికి తెలిసింది. శిష్యుడి కన్నా ముందే బయలుదేరి ఊరు బయట ఉన్న చెట్టు ఎక్కి గురువుగారు కూర్చున్నారు. అసలు ఎందుకు ఎడుతున్నాడు, ఎందుకు పాడుతూ ఉంటాడో చూద్దామని. ఈ గోవింద శాస్త్రి అంత తెల్లవారుజామున అంత చీకట్లో వెళ్ళడం అంటే భయం వేస్తుంది, కానీ తనకిష్టమైన పని చేయడానికి ఆయనకి అంత సంతోషంగా ఉండేది. ఆ చీకట్లో తెల్లవారుజామున బయలుదేరి ఊరు చివర ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని కీర్తన పాడుకుంటూ తన్మయావస్థలో ఆనంద భాష్పాలు కారుస్తూ భగవద్దర్శనాన్ని పొందుతూ తనని తాను మరిచిపోయిన స్థితిలో ఉండేవారు. గురువుగారు చూశారు పైనుంచి. వెనక్కి తిరిగి వచ్చి, వీడు నిజానికి నా దగ్గర నేర్చుకోవలసిన విషయం ఏదీ లేదు, కేవలం శాస్త్ర మర్యాదను అనుసరించి నాకు శిష్యరికం చేస్తున్నాడు. ఇవన్నీ నేర్చుకోవడానికి ఏది చరమ ప్రయోజనమో అది వాడికి ఇప్పుడే సిద్ధించింది.
వాడు ఇప్పుడే భగవంతుణ్ణి సంకీర్తనల చేత దర్శనం చేసి ఆనందాంబుధియందు వాలలాడుతున్నాడు. ఇటువంటి వాడికి నిజంగా కొత్తగా చెప్పడానికి ఏం లేదు. వీడు శిష్యుడిగా దొరకడం నా అదృష్టం. అయితే దోషం పడదామంటే ఒక్క మంత్రాన్ని మర్చిపోడు. అన్ని మంత్రములు కంఠగతమై ఉంటాయి, అన్నీ మనసులో ఉంటాయి. కారణజన్ముడు ఇంత భక్తి తత్పరుడని గురువుగారు అనుగ్రహించారు. ఆయన కొంతకాలం అయిపోయిన తర్వాత కాశీపట్టణంలో సంప్రదాయకంగా సన్యాసం స్వీకరించారు. అంతకు ముందు ఆయన ఆపత్ సన్యాసం స్వీకరించారని, మానసికంగా ఒక కారణం చేత కృష్ణానదిలో వేరు గాథ కూడా ఉంది. కానీ సాంప్రదాయికమైనటువంటి సన్యాసం మాత్రం కాశీలో గురువుగారైనటువంటి శివరామానంద తీర్థుల వారి దగ్గర స్వీకరించారు. స్వీకరించి సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయారు. అంటే ఆయనకి చిన్నతనంలోనే అంత భక్తి జ్ఞాన వైరాగ్యములు ఈశ్వర కటాక్షము చేత అలవాటు పడ్డాయి. ఈశ్వరుడు ఆయన ఈ జన్మలో తరించిపోవాలి. ఈ జన్మ దేని కొరకు అంటే నిజానికి భారతీయ సంగీతం అంత గొప్పగా పరిఢవిల్లడానికి, ఆయన చేసినటువంటి కీర్తనల ద్వారా రాబో కాలంలో మానవాళి తరించడానికి ఒక కారణజన్ముడు పుట్టాలి కాబట్టి పుట్టినవారే తప్ప నిజానికి ఆయనకి ఐహికమైనటువంటి బంధములు ఇక అవసరం లేదు. అందుకే ఈశ్వరుడు ఆయన గృహస్థాశ్రమమునందు ఉండవలసిన అవసరాన్ని తీసేశాడు. సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. చేసి కాశీపట్టణంలో 7 ఇళ్లకి వెళ్ళి భిక్ష స్వీకరించేవారు. చేతిలో ఏది పడితే అది. తాను ఉన్న గృహానికి వచ్చేవారు, ఆ భిక్ష ఏదో తీసుకునేవారు. మళ్ళీ మరునాడు వరకు భగవత్ సంకీర్తన చేస్తూ తనని తాను మరిచిపోయి ఉండేవారు. అయితే అసలు విరామం లేకుండా అలా పాడుతుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళకి వినపడి, ఏమిటి అలా పాడుతూనే ఉంటారీనా, కంఠాన్ని పెట్టదా, రాత్రి లేదు పగలు లేదు, ఏమిటి ఆ భావసమాధి, ఏమిటి ఆ పారవశ్యం, ఏమిటి అలా పాడుతూ ఉంటారని విచిత్రంగా ఉండడం, వాళ్ళందరూ వచ్చి తొంగి చూస్తూ ఉండడం, గుమ్మంలో నించుంటూ ఉండడం, ఇది ఆయనకి కొద్దిగా ప్రతిబంధకంగా అనిపించింది. భక్తి ప్రచారం కోసం కాదు, భక్తి తాను తరించడం కోసం. అందుకని ఆయన ఇది ఇష్టపడలేదు. తలుపులు మూసేసుకుని ఆయన సంగీతం పాడడం మొదలుపెట్టారు. సంగీతం పాడడం అంటే భగవంతుని ఆరాధన. ఆ కీర్తనలు పాడుతూ తనని తాను మైమరిచిపోయారు. అలా మైమరచిపోవడంలో ఆయన ఇక మరునాడు అయిందని కానీ, 7 ఇళ్ళకి వెళ్ళాలని కానీ, భిక్ష తెచ్చుకోవాలని కానీ, తినాలని కానీ మరిచిపోయారు. మరిచిపోయి అలా పాడుతుండేవారు. కానీ శరీరానికి ఓ ధర్మం లేదు. అది ఆకలి వేస్తుంది, ఆయన దాన్ని గ్రహించట్లేదు. దాహం వేస్తుంది, గ్రహించట్లేదు. ఆయనకి ఎంతసేపు భగవంతుని యందు అనురక్తి. అట్లా పాడుతుండేవారు. అట్లా పాడుతున్నటువంటి సమయంలో తలుపులు వేసి ఉండగా మిగిలిన వాళ్ళు ఇన్నాళ్ళు ఈయన ఎలా ఉండగలుగుతున్నారు, లోపల బయటికి రావట్లేదు, భిక్షకెళ్ళటం లేదు, సమాజానికి అన్నీ ఆశ్చర్యమే. సమాజానికి ఎప్పుడూ కూడా అవతల వారిలో ఉన్న గొప్ప విషయాల కన్నా వ్యక్తిగత విషయాల మీద చాలా అనురక్తి ఎక్కువ. అవతలవాడు ఎంత గొప్పవాడు, ఆయన మనసు ఎంత గొప్పది, ఆయనది ఎంత ఐశ్వర్యప్రదమైన ఆలోచన సరళి, ఇవన్నీ అక్కర్లేదు. వ్యక్తిగతమైన విషయాల మీద ఎంత ఆసక్తో, ఏమిటి కలిసి వస్తుందో దానివల్ల. అందుకని వాళ్ళందరికీ ఆసక్తి ఏమిటి అంటే ఆయన వ్యక్తిగత జీవితం. ఆయన ఏం తింటున్నారు, తలుపులు వేసుకుని ఎలా కూర్చున్నారు, ఎలా పాడుతున్నారు. అందుకని గోడకో రంధ్రం చేసి లోపలికి చూశారు. లోపలికి చూస్తే సాక్షాత్ పరదేవత పరవశంలో ఉన్న ఆయనకి అన్నం పెడుతోంది. అమ్మ చూడండి, పిల్లవాడు పరీక్ష కడుతూ అన్నీ మరిచిపోయి చదువుకుంటున్నాడు అనుకోండి, చదువుకుంటున్న వాడికే అమ్మ తెచ్చి కలిపి అన్నం పెట్టేస్తే వాడు ఏం తినాడో వాడికి తెలీదు. తినేసినట్టు పరదేవత పెట్టిన అన్నం తింటున్నారు ఆయన. అది చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆయన యందు భక్తి పెంచుకున్నారు. అయితే పూర్తవుతుందా? అక్కడతో ఆగలేదు. రాత్రి అయిన తర్వాత ఆయన కీర్తనలు పరవశించి పాడుతుంటే కృష్ణ భగవానుడు గోపికలతో వచ్చి నృత్యం చేస్తుండేవాడు ఆ గదిలో. బయటకి మద్దెలు, తాళాలు, గజ్జెలు ఇవన్నీ చప్పుడు వినపడుతుండేవి.
మళ్ళీ ఒక వదంతి బయలుదేరింది. ఉత్తిది లోపల కొంతమంది స్త్రీలు ఉంటున్నారు, ఈయన సన్యాసం వేషం, ఈయన రాత్రి వేళ వాళ్ళతో పాటలు పాడుతూ గడుపుతున్నాడు అని ఈసారి ఏం చేశారంటే మళ్ళీ ఇంటి పైకప్పెక్కి రంధ్రం చేసి లోపలికి చూశారు. చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ నృత్యం చేస్తున్నటువంటి సన్నివేశం కనపడింది. వాళ్ళు ఆశ్చర్యపోయి ఆయనకి క్షమాపణ చెప్పారు. మేము ఇలా కన్నం చేసి చూసాము, కృష్ణ పరమాత్మ గోపికలతో నృత్యం చేస్తూ కనపడ్డారని. ఆయన మీకయింది దర్శనం, నాకు అవలేదని బాధపడ్డారు. విశేషం ఏమిటంటే ఆయన ప్రతిరోజు తెల్లవారుజామున, తెల్లవారుజామున ప్రతిరోజు అన్న మాటకు అర్థం ఆయనకి బాహ్యస్మృతి కలిగినప్పుడు అని గంగానదికి స్నానానికి వెడుతుండేవారు. ఆ గంగానదికి స్నానానికి ఆయన నడిచి వెడుతుంటే అంత దూరం ఆయన ఒంటి నుంచి గంధం వాసన వస్తుండేది. చందన చర్చిత నీలకళేబరా అని జయదేవుడు అష్టపదిలో చెప్పినట్టు గోపికలతో కలిసి వాళ్ళు చందనం కృష్ణుడికి అలదుతూ ఆ నృత్యం చేస్తున్నప్పుడు భగవంతుడు ఆ ప్రీతితో నారాయణ తీర్థుల వారికి కూడా కొంత చందనాన్ని అలదుంటాడు. అది భగవత్ సంబంధమైన చందనం, అంత దివ్యమైన సువాసనతో ఉండేది. విచిత్రమైన విషయం ఏంటంటే నారాయణ తీర్థుల వారికి స్పృహ ఉండేది కాదు తన దగ్గర అంత చందనపు వాసన వస్తోందని, చుట్టుపక్కల ఉన్న వారికి ఉండేది. ఇంత చందనం వాసన ఈయన దగ్గర ఎక్కడ ఎందుకు వస్తోందని మళ్ళీ పరిశీలనం. మళ్ళీ కృష్ణ పరమాత్మ గోపికలు గజ్జలు తాళాలు తప్పెటలు తాళాలు మృదంగాలు నృత్యాలు చూశారు. కొంతకాలం ఉన్న తర్వాత ఆయన కాశీపట్టణం నుంచి బయలుదేరి దక్షిణ భారతదేశం వైపుకు వస్తున్నారు. ఒక్కొక్క మహానుభావుడి వల్ల సంగీత ప్రపంచంలో ఒక కొత్త విషయం రావాలి. ఒకప్పుడు జయదేవుడి చేత గీత గోవిందం చేయించాడు జగన్నాథస్వామి. అలా శ్రీ మహావిష్ణువు తరగని సంపద భారతీయ సంగీతానికి ఈయన ద్వారా చేకూర్చాలనుకున్నాడు. అనుకుని ఈయన బయలుదేరి దక్షిణ దేశం వస్తుంటే ఈయనకి విశేషమైన శూలనొప్పి, కడుపు నొప్పి బయలుదేరింది. కడుపు నొప్పి బయలుదేరి ప్రతి క్షేత్రానికి వెళ్ళడం, భగవంతుణ్ణి ప్రార్థన చేయడం. వెంకటేశ్వర స్వామి వారు ఆయనకి ఒకానొకప్పుడు ఈయన కుడుమపత్తి అనబడేటటువంటి కావేరీ ఉపనది అది ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకోవాలి. అది చేరుకోవడం కోసమని ఆయన వెడుతుంటే నడుక్కావేరి అని ఒక క్షేత్రం, ఆ నడుక్కావేరి క్షేత్రంలో ఒక వినాయక దేవాలయం. ఆ వినాయక దేవాలయంలో కడుపు నొప్పి తట్టుకోలేక ఆయన అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడే వెంకటేశ్వర స్వామి వారు ఆయనకి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి, ఇక్కడ కాదు, నీ పేరు మీద ఒక క్షేత్రం రావాలి, నేను ప్రతిరోజు వచ్చి నీ సంగీతానికి నృత్యం చేస్తాను, నాకు అది సంతోషం, నువ్వు పాడాలి, నేను నృత్యం చెయ్యాలి, దానికోసం నువ్వు భూపతి రాజపురం అనబడేటటువంటి ఊరు ఉంది, ఆ ఊరు చేరుకో. అది ఎక్కడుంది, ఎట్లా చేరాలి, ఇవన్నీ బెంగపెట్టుకోకు, రాత్రి పడుకో. తెల్లవారుజామున ఒక ప్రాణి వస్తుంది, ఏ ప్రాణి వస్తే ఆ ప్రాణి వెనక వెళ్ళిపో, అది నిన్ను తిన్నగా తీసుకెళ్ళి నువ్వు చేరవలసిన భూపతి రాజపురం చేరుస్తుంది అన్నారు. వినాయకుడి గుళ్ళో పడుకున్నారు. తెల్లవారింది, నిద్రలేచారు. వినాయక స్వామి మూర్తిలోంచి సజీవంగా వినాయకుడు పైకొచ్చి తొండం ఎత్తి చూపించాడు. ఎదురుగుండా ఒక పంది, ఒక వరాహం ఉంది, శ్వేతవరాహం, దాన్ని చూపించాడు. అప్పుడే జయ జయ స్వామిన్ జయ జయ వినాయకుడి మీద కీర్తన చేశారు. చేసి ఆ తెల్లటి పంది ముందు నడుస్తుంటే అది ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి వెళ్ళారు. అది భూపతి రాజపురం అనబడే అగ్రహారాన్ని చేరి అక్కడ అంతర్ధానం అయిపోయింది. అంతర్ధానం అయిపోయిన తర్వాత ఆయన అక్కడికి చేరారు. అక్కడ కావేరీ నదికి ఉపనది ఉంది.
దాని పేరు కుడుమపత్తి, తంజావూరు జిల్లాలో ఉంది. ఆ నదీ తీరంలో ఈ భూపతి రాజపురంలో ఆయన ఉండిపోయారు. భగవంతుడి యొక్క శాసనం మేరకు ఆయన శిష్యులకు తరంగములు నేర్పుతున్నా, ఆయన పరవశంతో తరంగాలు పాడుతున్నా ఆయన ఒక తెర కట్టి ఉంచేవారు. తెర కట్టి యువతల వైపు తీర్థుల వారు కూర్చుని పాడుతుండేవారు. ఆయన పాడుతుంటే తెరకి వెనక భగవంతుడి యొక్క గజ్జెల చప్పుడు, చందనపు వాసన, గోపికల చేతులకు వేసుకున్న గాజులు మొదలైన ఆభరణాల శబ్దాలు వినపడుతుండేవి. ఈయన పాడుతున్న తరంగానికి అనుగుణంగా వెనక సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో కలిసి నృత్యం చేస్తుండేవారు. అంత గొప్ప తరంగాలు రచన చేసి ఇచ్చారు. అదే కృష్ణలీలా తరంగిణి, కృష్ణలీలలు అనబడేటటువంటి తరంగిణి. వాటికి తరంగములని పేరు. అవి కృష్ణలీలలు అనబడే తరంగములు. ఆ తరంగముల యందు ఓలలాడడం, ఆ తరంగముల యందు స్నానం చెయ్యడం, ఇక అంతకన్నా పవిత్రమైనది లేదు. తరంగిణి అంటే నది. గంగానదిలో ఏ తరంగం రానివ్వండి, ఆ తరంగం మీకు తగిలిందనుకోండి, గంగాజలలవ కణికాపీత అంటారు శంకరాచార్యుల వారు. ఒక్క చుక్క గంగ నీరు తాగిన, గంగ తగిలిన, గంగయందు మజ్జనమాడిన ఎంత పుణ్యమో నారాయణ తీర్థుల యొక్క తరంగములు అంత గొప్పవి అని లోకంలో. ఆ తరంగం యొక్క సాహిత్య పరిశీలనం చెయ్యడం చిన్న విషయం కాదు. ఎందుకనంటే అది భగవంతుడు ఆయనకి అనుగ్రహించిన గొప్ప వరం. అటువంటి పరవశంతో ఆయన చేసినటువంటి తరంగాలు. అటువంటి తరంగాలు, అందులో కృష్ణలీలలు ప్రధానంగా ప్రతిపాదింపబడ్డాయి కాబట్టి కృష్ణలీలా తరంగిణి. ఆ కృష్ణలీలా తరంగిణిలో ఎంత గొప్ప గొప్ప తరంగాలో ఇప్పటికీ కూడా ఈ తరంగాల్ని నమ్మి పాడుకుని తరించిపోతున్న వాళ్ళు యావత్ భారతంలో ఎంతమంది ఉన్నారో. ఈ తరంగాలు అంత ప్రఖ్యాతి వహించాయి. జయదేవుడి అష్టపదులకి ఎంత కీర్తి ఉందో నారాయణ తీర్థుల యొక్క తరంగాలకి అంతకన్నా ఎక్కువ ప్రఖ్యాతి ఉంది. అంత గొప్ప తరంగములు. ఆయన చిట్ట చివర తాను సిద్ధి పొందేటటువంటి సమయాన్ని తానే ప్రకటించారు. నేను ఈ సమయంలో సిద్ధి పొందుతాను అని. అనేక మంది ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్న వాళ్ళు, తరంగముల యందు భక్తి అనురక్తి ఉన్నవాళ్ళు అనేక ప్రాంతాల నుంచి వచ్చి చేరుకున్నారు. అందరూ చూస్తూ ఉండగా పురుందుర్తి అన్న ప్రాంతంలో ఆయన సమాధి స్థితిలో కూర్చునుండగా కపాలభేదనం చేసి జ్యోతి పైకి లేచి అంతరిక్షంలోకి అంతర్హితం అయిపోయింది. అంటే మన దేశంలో భక్తి, మన దేశంలో సాధన, మన దేశంలో సంగీతం ఎంత భగవద్దత్తమో, ఎంత మోక్షకారణమో నిరూపించిన వారు నారాయణ తీర్థుల వారు. త్యాగరాజస్వామి వారు ఎట్లా తురీయాశ్రమ స్వీకారం చేసి బ్రహ్మీభూతులైపోయిన కారణం చేత ఇప్పటికీ ఆరాధనోత్సవాలు ఉన్నాయో, నారాయణ తీర్థులు కూడా సన్యాసాశ్రమ స్వీకారం చేసి కొంతకాలం ఉండి బ్రహ్మీభూతులయ్యారు కాబట్టి వారికి కూడా ఇప్పటికీ ఆరాధనోత్సవాలున్నాయి. అంటే అంతటి గొప్ప సాహిత్యం. ఆ తరంగాలు అంత శక్తివంతమైనటువంటి తరంగాలు. అంటే ఆ తరంగం అన్న మాటకు అర్థం ఏమిటంటే కదలిక. అంటే అది భగవంతుని యొక్క లీలలలో వచ్చినటువంటి కదలిక. అది ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అనుగ్రహించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనపడ్డాడు కృష్ణ పరమాత్మ. కనపడి అనుగ్రహించాడు. నారాయణ తీర్థులు చేసిన తరంగాలలో ఎన్ని గొప్ప గొప్ప తరంగాలు. అసలు ఆ మాట అనడం దోషభూయిష్టం. ఎన్ని గొప్ప గొప్ప తరంగాలో కాదు, అన్నీ గొప్ప తరంగాలు. గంగానదిలో వచ్చిన ఏ తరంగం గొప్ప, ఏ తరంగం తక్కువ? ఏదైనా గంగా తరంగమే. అట్లాగే నారాయణ తీర్థుల వారు చేసినటువంటి తరంగములన్నీ కూడా అంత గొప్పవి. కానీ ఆయన ఎంత గొప్పగా అందులో లీనమైపోతారు, ఎంత గొప్పగా తరంగం పాడతారు అన్న మాటకు అర్థం ఆయన ఎంత గొప్ప భావన పొందుతూ ఉంటారు అనడానికి ఒక ఉదాహరణగా, ఒక తరంగము యొక్క సాహిత్యాన్ని పరిశీలనం చేయడం ద్వారా తరించడానికి చేసే ప్రయత్నమే తప్ప
నిజానికి అటువంటి మహాపురుషులు చేసినటువంటి తరంగముల యొక్క భావపు లోతులు పూర్తిగా తెలుసుకు చెప్పడం నాబోటి సామాన్యులకు సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి నేను ఇవాళ కేవలం పరమభక్తితో గంగని స్పృశించినట్లు, గంగా తరంగము నన్ను స్పృశించినట్లు, నారాయణ తీర్థుల వారి కృష్ణలీలా తరంగిణిలోంచి ఒక తరంగాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో నారాయణ తీర్థుల వారు ఒక గోపిక అయిపోయారు. అయిపోవడం అంటే అయిపోవడమే, నటించడం ఉండదు అందులో. ఆయనే గోపిక. ఆయన గోపిక అయిపోయి వేరొక గోపికతో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేటప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారంటే ఆయనకి చిన్ని కృష్ణుడు కనపడుతున్నాడు. ప్రౌఢమైన వయస్సు పొందిన కృష్ణుడు కాడు, బాలకృష్ణుడు. ఎందుకంటే కృష్ణావతారంలో ఒక చమత్కారం ఉంది. కృష్ణావతారంలో వయస్సు వచ్చిన కృష్ణుడి కన్నా బాలకృష్ణుడే చాలా ఆకర్షణీయం. రుక్మిణీదేవి కూడా కృష్ణుడిని ఏం కోరుకుందంటే, మీ బాలకృష్ణమూర్తిని చేయించి నాకు ఇవ్వండి అని అడిగింది. అడిగితే స్వయంగా శ్రీకృష్ణుడు చేయించిన బాలకృష్ణమూర్తి యొక్క మూర్తియే ఇప్పటికీ ఉడిపి క్షేత్రంలో పూజలు అందుకుంటోంది. బాలకృష్ణుడు అంతగా ఆకర్షిస్తాడు. ఆ ఆకర్షించిన బాలకృష్ణుడే నిజానికి ఆ లీలలన్నీ చేసేశాడు. కురుక్షేత్ర సంగ్రామం చేయించిన వాడు ఇప్పుడు బాలకృష్ణుడు, ఆయనకి బాలకృష్ణుడిగా కనపడుతున్నాడు. అప్పుడు ఆ గోపిక అంటే నారాయణ తీర్థుల వారు గోపిక అయిపోయి పక్కనున్న గోపికకి చెప్తున్నారు, కృష్ణం కలయ సఖి సుందరం. ఓ సఖి, ఓ స్నేహితురాల, కలయ చూడు, సేవించు. ఎవరిని? కృష్ణం కలయ సఖి సుందరం. బా ఎంత అందగాడే ఈ పిల్లాడు. ఈ పిల్లాడు ఎంత అందం అంటే సాధారణంగా లోకంలో పిల్లలందరూ అందంగానే ఉంటారు. మీరు చూడండి, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఆయన బాగున్నారని కానీ ఆవిడ బాగున్నారని కానీ అనడం అంత సంస్కారవంతంగా ఉండదు. కానీ పసిపిల్లలు ఉంటారే, ఏ పిల్లాడైనా భలే ఉన్నావురా అని బుగ్గగిల్లుతారు. ఏ పిల్లాడైనా బాగుంటాడు. కానీ కృష్ణుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అందున బాలకృష్ణుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే సమ్మోహన శక్తి. ఎవరినైనా వశం చేసేసుకుంటాడు. అంత బాగుంటాడు బాలకృష్ణుడు. ఎట్లా వినాయక స్వామి చేతిలో ఉండ్రాయి పట్టుకు తిరుగుతూ ఉంటారో, ఆ కుడుము పట్టుకుంటారో, అలా ఓ వెన్నముద్ద పట్టుకుని ఆ బాలకృష్ణుడు ఉన్నాడే, అసలు ఆ అందం అంత గొప్పగా ఉంటుంది. అంత అందగాడైనటువంటి ఆ బాలకృష్ణుడు ఉన్నాడే, ఆయన్ని చూడు. కృష్ణం కలయ సఖి సుందరం, ఎంత బాగున్నాడు. నల్లగా ఉన్న ఆ పాదాలు ఉబ్బెత్తుగా, ఆ బుజ్జి వేళ్ళు, ఆ వేళ్ళకి గోళ్ళు, ఆ పిక్కలు, ఆ చిన్ని చిన్ని మోకాళ్ళు, ఇంతంత తొడలు, దాని మీద ఇలా మడతల్లాగా, ఆ పైన ఓ నడుం, దాని మీద చిన్న బొజ్జ, దానికి ఓ నాభి, వక్షస్థలం, కంఠం, దానికి కాస్త గంధం, మెళ్ళో ఓ చిన్న తులసిమాల, ఆ గుండ్రంగా ఉన్న బాహువులు, ఆ చేతులు, పెసరకాయల్లాంటి వేళ్ళు, వాటి చివర తెల్లటి గోళ్ళు, మెరిసిపోతున్న బుగ్గలు, అదురుతున్న ఎర్రటి ఆధరం, ముక్కు ఊపిరి తీస్తూ ముక్కు పుటాలు కదులుతున్నట్టుగా ఆ ముక్కు, ఆ పైన జగత్తునంతని మోహింప చెయ్యగలిగిన నల్లని కళ్ళు, ఇంద్రధ్వజం లాంటి కనుబొమలు, విశాలమైనటువంటి నుదురు, దాని మీద కస్తూరి తిలకం, ఆ ఉంగరాల జుత్తు, దానికి ముడి, ఆ ముడికి చుట్టూ ముత్యాల పేరు, మెళ్ళో పులిగోరు గొలుసు, దానికో నెమలిపించం, చేతిలో వేణువు, దాన్ని దట్టిలో బాగా దూర్చి త్రిభంగిగా నించున్న ఆ చిన్ని కృష్ణుడు ఎంత బాగున్నాడే. కృష్ణం కలయ సఖి సుందరం, ఎంత సుందరంగా ఉన్నాడు ఈ పిల్లాడు. ఈ పిల్లాడి గొప్పతనం ఏంటంటే కృష్ణం గత విషయ తృష్ణం. ఈ పిల్లాడి గొప్పతనం ఏమిటో తెలుసా సఖి? పిల్లలందరికీ తృష్ణ. తృష్ణ అంటే దానికి అంతే ఉండదు. ఎన్ని కోరికలో నిద్ర లేచారంటే చాలు అది తీసేస్తారు, ఇది తీసేస్తారు. అబ్బా అల్లరి పడలేకపోతున్నానండి అంటారు. ఇంత అల్లరి పడలేకపోతున్నానన్న తల్లి ఆ పిల్లాడు పూట కనపడలేదనుకోండి, అసలు ఇల్లు అంతా చిన్నపోయిందండి వాళ్ళు లేకంటుంది. అంటే
తన అల్లరి చేత తన చిలిపితనం చేత అమ్మ మనసుని అంత ఆక్రమించేస్తారు పిల్లలు. అలా ఏదో అల్లరి చేస్తూనే ఉంటారు. ఇంకా ఆ అడగడానికి అంతే ఉండదు. నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, ఈ వస్తువు ఇస్తావా, ఆ వస్తువు ఇస్తావా, అడిగి కొన్ని అడక్క కొన్ని లాగేసి పారేసి విరగొట్టేసి పగలగొట్టేసి నానా అల్లరి చేస్తారు. అంత తృష్ణ లేచి ఉన్నంతసేపు వాళ్ళు చేసే అల్లరికి అంతు దరి ఏమీ ఉండదు. పిల్లలున్న ఇల్లు అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే పొందిగ్గా ఉండదు ఇల్లు, ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి ఉంటాయి. కారణం ఆ ఇల్లు పిల్లలు ఉన్న ఇల్లు అండి, అదో ఐశ్వర్యం. అలా కాకుండా పద్ధతిగా ఎక్కడివక్కడే ఉన్నాయనుకోండి, బరువు అయిన ఇల్లు. ఆ ఇంట్లో పిల్లలు లేరు, అందుకని ఆ ఇల్లు అలా ఉంటుంది. పిల్లలు వచ్చారనుకోండి, ఆ ఇంటి తీరు వేరు. ఇల్లు ఒకప్పుడు అలా ఉండాలి, అలాగని ఎప్పుడూ అలా ఉండకూడదు. పిల్లలకు కూడా నేర్పాలి శుభ్రంగా ఉంచుకోవడం. వాళ్ళకి కొంచెం వయసు వచ్చాక ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వాళ్ళకి అలవాటు కావాలి. కాబట్టి ఈ పిల్లాడి విషయంలో గొప్పతనం ఏమిటో తెలుసా సఖి? ఈ కృష్ణం గత విషయ తృష్ణం. అసలు ఈ పిల్లాడికి ఏ కోరికలు లేవు, అన్ని కోరికలు తీరిపోయినవాడు. ఇక ఆయనకి అంటూ కోరిక లేదు. పరమాత్మ, ఆయనకి ఏ కోరిక ఉంటుంది? ఇంకా సాక్షాత్ పరబ్రహ్మం. ఏ కోరిక లేని పరబ్రహ్మం వెన్నెత్తుకుపోయినట్టు, వెన్న మీద కోరుకున్నట్టు, కుండలు పగలగొట్టేసినట్టు, పిల్లలతో ఆడుకున్నట్టు, ఆవుల వెంట పరిగెత్తినట్టు, అడవి తీగలు మెళ్ళో వేసుకున్నట్టు, చల్దులు కుడిచినట్టు, ఎన్ని కోరికలో ఎంత అల్లరో. నిజంగా ఆయన కోసం చేశాడనుకుంటున్నారా? కాదు. ఆ లీలలు మనకి జ్ఞాపకానికి వస్తే మనం తరించిపోవాలని చేసిన అల్లరి తప్ప నిజానికి ఆయనకి ఏ కోరిక ఉండి చేసినవాడు కాడు సఖి. పరబ్రహ్మము చిన్న పిల్లాళ్ళ ఆడుకుంటోంది. ఎంత బాగున్నాడో చూడు. కృష్ణం గత విషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం. ఈ పిల్లాడు ఎవరబ్బాయి అండి అంటారు. ఎందుకంటే పిల్లలు ఉన్నారనుకోండి, పరాకు చెప్తారు. అక్కడ ఎవరూ లేరు, ఆ పిల్లాడు ఒక్కడే అలా వెళ్ళిపోయి అక్కడ ఆడుకుంటున్నాడు ఆ మూల. ఎవరి మానాన వాళ్ళు ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరో చూశారు, ఏమంటే ఎవరబ్బాయి ఇక్కడ ఉండిపోయాడు చూసుకున్నారా, ఉన్నారా వీళ్ళ తల్లిదండ్రులను అడుగుతారు. ఎందుకంటే వాడు చిన్నపిల్లాడు, వాడు తర్వాత చెప్పలేడు మా అమ్మ ఫలానా, మా నాన్నగారు ఫలానా, మా ఊరు ఫలానా, మా వీధి ఫలానా, మా ఇల్లు ఫలానా అని చెప్పలేడు వాడు. కాబట్టి వాణ్ణి సృష్టించిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడూ వాడిని చూసుకుంటూ ఉండాలి. లేకపోతే వాడు తప్పిపోతాడు, వాడికి ఏం తెలియదు పాపం. ఈయన ఇలా ఉన్నాడని అలాంటి అమాయకుడు అనుకుంటున్నావా? ఈయన జగత్ప్రభ విష్ణుం, జగత్తునంతని సృష్టించినవాడు. ఏమీ తెలియని వాళ్ళ నోట్లో వేలేసుకుని నించుంటాడు. సగం వెన్నదిని ఇంకా చేతి వేళ్ళకి వెన్నంటించుకు తిరుగుతాడు. గోధూళి ఒంటి మీద పడేటట్టుగానూ తిరుగుతాడు. అట్లాగే నందుడు చేయించినటువంటి పులిగోరు గొలుసు ఒక్కటి వేసుకొని ఒంటి మీద నూలుపోగు లేకుండానూ తిరుగుతాడు చిన్నపిల్లాడిలాగా. ఇన్నీ చెయ్యగలడు. కానీ చిన్న పిల్లాడు అనుకుంటున్నావా? లోకాలకు తండ్రి, ఈ లోకానికి కాదు సమస్త లోకాలకి తండ్రి. ఒక తండ్రికి పిల్లాళ్లే కనపడుతున్నాడు. ఎంత విచిత్రం సఖి! కృష్ణం కలయ సఖి సుందరం. జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం. ఈ పిల్లాళ్ళ ఉన్నాడే, వీడు సామాన్యుడు అనుకుంటున్నావా నువ్వు? ఒకళ్ళని కాదు, సురలంటే దేవతలు, అరి అంటే శత్రువు. దేవతలకు శత్రువులైనటువంటి రాక్షసుల యొక్క సమూహములను చీల్చి చెండాడగలిగినటువంటి స్థితికారుడైన పరబ్రహ్మం సాక్షాత్ నారాయణుడు ఇంత చిన్న పిల్లాళ్ళ ఉన్నాడు. ఇంత చిన్న పిల్లాళ్ళ ఉన్నాడు కాబట్టి నువ్వు వెనపెడితే తింటాడు, నీకు వెనపెడతాడు. నువ్వు ఆడుకుంటే ఆడుకుంటాడు. నువ్వు ఉప్పులు కుప్ప తిరుగుదాం అంటే ఆ ఉప్పులు కుప్ప తిరుగుదాం అంటాడు. తిరగలేక చిన్ని చిన్ని కాళ్ళతోటి తేలిపోయిన వాళ్ళగా నువ్వు పట్టుకు తిప్పేస్తే తిరిగిపోయిన వాళ్ళ కనపడతాడు. అలా కనపడ్డాడని నిజాలు అనుకుంటున్నావేమో. గత విషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారి జిష్ణుం కృష్ణం కలయ సఖి సుందరం. ఈ పిల్లాడిని చూడవే, ఇది పాడుతుంటే తరంగం తీర్థుల వారు ఆయన పరవశించిపోయి అలా కృష్ణుణ్ణి చూస్తూ కళ్ళు మూసుకొని పాడుతుంటే దానికి అనుగుణంగా తెర వెనక కృష్ణ పరమాత్మ నృత్యం చేసేవాట చుట్టూ గోపికల్ని పెట్టుకొని. అది వినపడుతుండేది.
తరంగం నేర్చుకుంటున్న శిష్యులకి వినపడుతుండేది. గురువుగారు తరంగం పాడుతుంటే ఇది ఈ దేశపు సంగీతం గొప్పతనం, ఇది ఈ దేశ సంగీత వైభవం. కాబట్టి సదా బాల, ఈ పిల్లవాడు సదా బాలకృష్ణం, ఎప్పుడూ పిల్లవాడే. సాధారణంగా పిల్లవాడు అన్న వయస్సు ఒక వయస్సులో ఉంటుంది, ఆ తర్వాత వాడు పెద్దవాడు అయిపోతాడు. తల్లి మా పిల్లాడు అనొచ్చు, కానీ ఊళ్ళో వాళ్ళకి పిల్లాడు కాడు, పెద్దవాడే. 60 ఏళ్ళు వచ్చినా అమ్మ మా పెద్దాడేడి అంటుంది, మా పిల్లాడిని పిలవండి అమ్మా అంటుంది. అమ్మకి పిల్లాడేమో, లోకానికి పిల్లాడు కాడు. ఇంకేం పిల్లాడు, 60 ఏళ్ళు కూడా వచ్చేసిన తర్వాత పెద్దవాడు అయిపోయాడు. కానీ ఈయనేమిటో తెలుసా, చాలామందికి మళ్ళీ బాలకృష్ణుడిగానే కనపడ్డాడు. ఒకప్పుడు వ్యాసుల వారికి అలా ఎన్నో లీలలు చూపించాడు, పోతన గారికి చాలా లీలలు చూపించాడు, మధుసూదన సరస్వతీ స్వామి వారికి చాలా చూపించాడు, లీలాశుకుడికి చాలా చూపించాడు, ఇప్పుడు నాకు చూపిస్తున్నాడు. ఇదిగో నాకు ఇలా కనపడుతున్నాడు. కాబట్టి వెనక్కి రాగలడు, వచ్చి బాలకృష్ణుడిగా కనపడుతూ ఉంటాడు. ఎంత ఆశ్చర్యం. కాబట్టి సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం, చూడు అటువంటి కృష్ణుడిని చూడు అని. ఈ పిల్లాడితో ఏమిటో తెలుసా, మరి వెనక నృత్యం చేస్తున్నాడు కదా, వినపడుతుంటాయి శబ్దాలు. నృత్యంతమిహముహు అత్యంతమపరిమిత భృత్యానుకూలం అఖిల సత్యం సదా బాలకృష్ణం. ఈ పిల్లాడికి ఉండే లక్షణం ఏమిటి, మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి ఏదో ఇలా 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 అన్నారనుకోండి, వాడు వెంటనే నృత్యం చేస్తాడు. పెద్దవాళ్ళని నృత్యం చేయండి అన్నారనుకోండి, అబ్బాయి నాకేం వచ్చండి అంటారు. కొంచెం సిగ్గుపడతారు, నృత్యం చేయండి అంటే సిగ్గుపడతారు. నృత్య కళాకారిణి అనుకోండి, ఆవిడ నృత్యం చేయడం వేరు. కానీ మీరు ఎవరిని పడితే వాళ్ళని పిలిచి ఏది అసలు మీరు ఎలా చేస్తారో భావ ప్రకటన చేసి ఓ భంగిమ పట్టండి అన్నాను అనుకోండి, ఊరుకోండి నేనేం చేయగలను అంటారు. నృత్యం చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే కొంచెం సిగ్గుతో కూడుకున్న విషయం. ఆ సిగ్గులేనితనం ఎవరికి ఉంటుందంటే పిల్లలకు ఉంటుంది, చిన్నపిల్లలకి. నేనేమిటి నాకేమొచ్చు అలా వాళ్ళేం చూడరు. వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఏదో పాట పాడి ఇలా ఇలా ఏదో అన్నారనుకోండి, వాడు ఏదో అడుగులు ఇలా వేసి వాడు ఏదో నృత్యం చేసేస్తాడు. ఈ చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఈయనకి నృత్యం భూమి మీద కాదు, పాము పడగల మీద కూడా చేస్తాడు, అంత ఇష్టం. కాళీయమర్దనం నృత్యంలాగే చేశాడు కదా మరి. యమునా వీచి మృదంగ వాద్యముల మ్రోయం తీర గోపౌఘర్షమనోజ్ఞధ్వనితంబు గేయముగ చెంచెత్కాళి తవ్యాలి రంగ తరంగ తలంబునన్ పశుగతిన్ గంజాక్ష నిర్మర్దనాట్యము హృజ్యాత్మత భీమమై పరగ దివ్యశ్రేణి చూచందివిన్, అలా నృత్యం చేశాడు. కాబట్టి ఈయన నృత్యంతమిహముహు రచ్యంత అపరిమిత భృత్యానుకూలం. ఇలా చిన్న పిల్లాళ్ళ అమాయకంగా ఏమీ తెలియని వాడు మీరు వచ్చి పాట పాడుతూ ఉంటే అలా నృత్యం చేస్తూ ఆడుతూ మిమ్మల్ని ఆకర్షించేసే గుణం ఉన్నటువంటి బాలకృష్ణుడు ఎవరనుకుంటున్నావు, అత్యంత అపరిమిత. ఆయనని ఎంతమంది ఆశ్రయిస్తారు అని అడిగితే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. దానికి అంతేం ఉండదు. ఆశ్రయించి ధరించిపోయిన వారు ఉన్నారు, ఆశ్రయిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అత్యంత అపరిమిత. ఒకళ్ళు ఇద్దరు కాదు, ఆయనే చెప్పుకున్నాడు కదా, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. 4 విధాలైన భక్తులు నన్ను నిరంతరం సేవిస్తూ ఉంటారన్నాడు. ఎంతమందో భీష్మాచార్యుల వంటి వారు, విదురుడి వంటి వారు ఆయనని స్మరించి తరించిపోయారు. ఆయనని ఇప్పుడు స్మరిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇక పైన స్మరించే వాళ్ళు ఉన్నారు. ఈ స్మరిస్తున్న వాళ్ళందరూ తరించిపోయేవాళ్ళే. కాబట్టి అత్యంత అపరిమిత భృత్యానుకూలం. ఈయన అట్లా ఎవరు ఆయన యందు సేవాభావంతో ఆయనని ప్రీతితో భావన చేస్తూ ఉంటారో, ఆ కృష్ణుణ్ణి చూస్తూ ఉంటారో, అటువంటి వారి పట్ల ఆనుకూల్యతతో ఉంటాడు. అంటే లొంగిపోతాడు. లొంగిపోయి వాళ్ళకి కావలసినవన్నీ జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. పిల్లల్ని మనం చూసుకోవాలి, ఈయన పిల్లాళ్ళే ఉంటాడు, మనని చూసుకుంటూ ఉంటాడు. ఎంత విచిత్రమే. కాబట్టి సదా బాలకృష్ణం కలయసకి సుందరం. ఎంత సుందరం, ఎంత సౌందర్యం చూడు ఈ పిల్లాన్ని.
ఇదేమిటి, ఆయనే ఒక పక్కనున్నటువంటి సఖికి చెప్తున్నట్టుగా పారవస్యంతో పాడుతున్నటువంటి పాట. ఇన్ని చెయ్యగలిగిన వాడు భృత్యానుకూల మఖిల సత్యం, అన్ని విధాల ఏ మార్పు లేకుండా అట్లాగే ఉండిపోయే పరబ్రహ్మం. బ్రహ్మమునకు మార్పు ఉండదు, మారిపోయేది జగత్. జాయతే గచ్చతి. వ్యక్తులు పుడుతూ ఉంటారు, ప్రాణులు పుడుతూ ఉంటాయి, ఉంటాయి, పెరుగుతాయి, తరుగుతాయి, మార్పు చెందుతాయి, నశించిపోతాయి. తరంగములు వస్తుంటాయి, కలిసిపోతుంటాయి, కానీ సరోవరం మాత్రం అలాగే ఉంటుంది. అట్లాగే సమస్తమైనటువంటి జగత్తు ఈయన యందు పుడుతూ ఉంటుంది, జగత్తు ఈయన యందే పెరుగుతుంది, జగత్తు ఈయన యందే లయమైపోతుంది. ఈయన మాత్రం అట్లాగే ఉంటాడు. అట్లా ఉండే పరబ్రహ్మము ఈ కంటితో చూడ్డానికి కుదరదు, కానీ చాలా తేలిగ్గా చూడగలిగిన వాడెవరు అంటే ఆ ఇంట్లో ఉన్న మహారాణి కనపడచ్చు, కనపడకపోవచ్చు. సౌధంలో ఉన్న మహారాజు గారు కనపడచ్చు, కనపడకపోవచ్చు. కానీ యువరాజు గారు మాత్రం నేను యువరాజునని ఇంకా తెలియదు. చిన్న పిల్లాడిగా ఉన్నాడనుకోండి, బయటికి వచ్చేసి ఆడుకుంటాడు కూడా. అలా ఇంత పరబ్రహ్మం చిన్న పిల్లాడిగా ఆడుకుంటున్నప్పుడు ఈ బాలకృష్ణుడిగా ఉంటే నువ్వు పెట్టినవి పుచ్చుకుంటాడు, నువ్వు పాట పాడితే నృత్యం చేస్తాడు, నీతో ఆడుకుంటాడు, నిన్ను ముట్టుకుంటాడు, నువ్వు పట్టుకోవచ్చు, నువ్వు చూడొచ్చు, ఇన్నీ చేస్తాడు. అంత గొప్పవాడు వెనక్కి వచ్చేసి సదా బాలరూపంలో నీకు కనపడుతూ ఉంటాడు. దాని అర్థం బాలకృష్ణోపాసనం అంత గొప్పది. ఇంట్లో బాలకృష్ణమూర్తి ఉండడం, బాలకృష్ణమూర్తిగా ఉపాసన చెయ్యడం అంత తేలికగా మనసుని పట్టుకుంటాడు సుమా. కాబట్టి నృత్యంతమిహ ముహురత్యంత అపరిమిత భృత్యానుకూలమఖిలం అఖిల సత్యం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం. ఈ బాలకృష్ణుడిని చూడు. ధీరం భవజలధి పారం సకలవేద సారం సమస్తయోగి తారం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం. ఎంతంత గొప్ప గొప్ప మాటలు పడిపోతున్నాయో ఆయన నోటి వెంట. ధీరం, పిల్లలకి చాలా గొప్ప బుద్ధి ఉంటుంది అని చెప్పడం కుదరదు, కానీ ఏమీ బుద్ధి లేకపోవడమే పిల్లలు మనని ఆకర్షించడానికి కారణం. ఎందుకనంటే పిల్లాడు, చిన్న పిల్లాడు పాకడం వచ్చింది, వాడు పాకుతూ పాకుతూ ఓ పెద్ద నల్లచీమ అలా వెళ్ళిపోతుంది అనుకోండి, ఆగిపోయి అలా దాన్ని కళ్ళప్పగించి అలా కళ్ళు తిప్పుతూ చూస్తాడు. ఆ నల్ల చీమ వెళ్ళిపోతుంటే వాడికి అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళ అమ్మ వీడు పెద్ద నల్లచీమ గండు చీమ పెడుతుంటే ఆగిపోయి అది అలా వెడుతోందని ఎలా చూస్తున్నాడో అని, ఏమిట్రా అందనుకోండి, వాడు పాకుతున్నట్టుగా ముందు రెండు చేతులు పెట్టుకున్నవాడు చతికిలబడ్డట్టు కూర్చుని బుయ్యి అంటాడు. అలా పాకి ఏదైనా పెడితే వాడికి అది చీమ, అది దోమ, అది ఈగ తెలియదు. వాడికి తేలిగ్గా చెప్పే మాట బుయ్యి వెళ్తోందంటాడు, బుయ్యి అంటాడు. అప్పుడు అమ్మకి ఎంత నవ్వు, అది చీమరా, అదేం చేయదు, నువ్వు వెళ్ళు అంటుంది. అంటాడు. అమ్మ ఆ చీమని జాగ్రత్తగా చచ్చిపోకుండా పట్టుకుని బయటికి తీసుకెళ్ళి పడేస్తుంది. పడేసి తీసేసాలే చీమని అంటుంది. అప్పుడు అమ్మ వాడికి ఒక వీరవనితిలా కనపడుతుంది. మా అమ్మ బుయ్యిని చేత్తో తీసి పారేసిందని, అంత రక్షకురాలనుకుంటాడు. అనుకుని ఓ పెద్ద నవ్వు నవ్వి అమ్మని చూసి ఆనందపడిపోయి మళ్ళీ ముందుకు పాకెడుతుంటాడు. ఏమీ తెలియనితనం, అమాయకత్వం, బుద్ధి వికసించనితనమే ఆకర్షణ పిల్లల్లో. చిన్నపిల్లలు వాళ్ళ చేష్టితం ప్రతీదీ ఆనందంగానే ఉంటుంది, ప్రతీదీ సంతోషంగానే ఉంటుంది. అప్పుడు మనకి చూడ్డానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏదో తాతగారు శాలువా కప్పుకున్నారనుకోండి, ఏదో సభ నుంచి వచ్చాడు, శాలువా కప్పుకుని ఉన్నాడు, దానికేమో చివర జరీ కుచ్చులు ఉంటాయి. తాతగారి పక్కన కూర్చుని వాడు ఆ కుచ్చులు ఒక్కొక్కటి తీసి చాలా ఆశ్చర్యంగా కుచ్చులు పట్టుకు చూస్తూ ఉంటాడు. వాడికి అన్నీ ఆశ్చర్యమే, ఎందుకంటే వాడికి ఇంకా ఏమీ తెలియనితనం, బుద్ధి వికసించలేదు. బుద్ధి వికసించనితనం పెద్దయిన తర్వాత బాగుండదు. బుద్ధి వికసించనితనం చిన్నతనంలో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పిల్లాడు అలా కనపడుతున్నాడు, ఏమీ తెలియని వాళ్ళ అమాయకంగా
ఎంత అమాయకంగా కనపడుతున్నాడంటే సఖీ తను నడుస్తుంటే తన నీడ తనతో వస్తుంది, ఆగిపోయి దాని వంక అలా చూసి అదేదో తన్ని పట్టుకోవడానికి వస్తోంది అన్నట్టుగా గబగబా 4 అడుగులు వేసి అది కూడా తనతో వచ్చేస్తే భయపడిపోయి వెనక్కి తిరిగి పరిగెత్తుకెళ్ళిపోయి అమ్మని గట్టిగా పట్టేసుకుంటాడు. ఏమిరా వచ్చేసావంటే నాతో ఏదో వస్తోంది అంటాడు. ఏమిటి వస్తోంది చూపించంటే అమ్మ నడిపిస్తుంటే నీడను చూపిస్తాడు. అయ్యో అది నీ నీడరా, నిన్ను వదలదది అని అమ్మ ఎంతో చెప్పిన వాడికి ఆ నీడేమిటో ఆ రావడం ఏమిటో వాడికి అర్థం కాదు. అలా అమాయకంగా బుద్ధి వికసించని పిల్లాడిలా ఉన్న ఈయన నిజానికి ధీరం, మనందరికీ బుద్ధిని ఇవ్వగలిగినవాడు. ధియో యోన ప్రచోదయాత్, ఆయన బుద్ధిని ఇవ్వగలిగినవాడు, జగద్గురువు. కానీ ఏమి బుద్ధి తెలియని వాడిలా కనపడుతున్నాడు పిల్లాళ్ళ. ఎంత ఆశ్చర్యం చూసావా, సదా బాలుడిలా కనపడతాడు. ధీరం భవజలధి పారం, ఈ కంటితో చూడడానికి వీలు లేనిది ఒకటి ఉంది. అది సంసారం అనేటటువంటి సముద్రానికి ఆవలి ఒడ్డు. ఆ ఆవలి ఒడ్డుని చేరిపోయినవాడు ఇక సంసారంలోకి రాడు, ఇక జనన మరణ చక్రంలోకి రాడు. అది అనుభవించినవాడు వచ్చి చెప్పినవాడు లేడు. నేను మోక్షాన్ని ఇందుకు పొందానని మోక్షం పొందినవాడు వచ్చి చెప్పడం, ఆ మోక్షస్థితి ఎలా ఉంటుంది అన్నది చెప్పడం సాధ్యమో కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, దాన్ని మనసు వాక్కు చెప్పలేదు. కానీ అది నువ్వు చూడాలనుకుంటే, ఈ జనన మరణ చక్రానికి ఆవలి ఒడ్డు, సంసారానికి ఆవలి ఒడ్డు నువ్వు చూడాలనుకుంటే, ఆ ఒడ్డు ఒక పసిపిల్లాడి రూపంలో నీ ముందు కనపడితే ఆడుకుంటూ, అదే ఈ సదాబాలం, ఈ చిన్ని కృష్ణుడు. కాబట్టి భవజలధి పారం సకల వేద సారం, సకల వేదముల యొక్క సారము వచ్చి మూర్తీభవించి నీ ముందు నిలబడితే నువ్వు చూడాలనుకుంటే అదే ఈ బాలకృష్ణుడు. సాధారణంగా ఉపనయనం అయిపోయిన తర్వాత గురువుగారి దగ్గరికి వెడితే దాన్ని ఉపనయనం అంటారు. అప్పుడు వేదం చదువుకోవాలి, అప్పుడు ఎప్పటికో ఆ వేదం అంతా వస్తుంది. కానీ పిల్లాడు సమస్త వేద సారము మూర్తీభవిస్తే ఇలా పిల్లాళ్ళ ఆడుకుంటున్నాడు. పిల్లాళ్ళ ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా? ఈ పిల్లాడు సమస్త వేద సారం, ఏది కంటికి కనపడదో అది కంటికి కనపడేటట్టుగా మారాడు. పిల్లాడిలా ఆడుతూ నిన్ను ఆకర్షిస్తున్నాడు. ఎందుకంటే ఈ ఆకర్షించడం, ఈ ఆకర్షణ ఇక నువ్వు ఏ ఆకర్షణ లేని జన్మరాహిత్యం పొందడానికి, అటువంటి స్థితిని ఇవ్వడానికి, తన నల్లతనంతో నీ అజ్ఞానపు నల్లతనాన్ని పోగొట్టడానికి నిరతిశయ ఆనందము ఘనమై ఆడుకుంటోంది పిల్లాడిగా. కాబట్టి ధీరం భవజలధి పారం సకల వేద సారం సమస్త యోగితారం, యోగులైనటువంటి వారు అనేన యుజ్యతే ఇది యోగ, అనేకములే ఉన్నదొక్కటే అని తెలుసుకున్నవాడెవరో ఆయన యోగి. అటువంటి యోగి పురుషులు తరించిపోవడానికి, ఇక వాళ్ళు మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏ జ్ఞానమిచ్చి మోక్షం ఇవ్వాలో అది ఇవ్వగలిగిన వాడు ఈ పిల్లవాడు. కానీ పీడ అని నువ్వు అనుకునేటట్టు ఆడుకుంటున్నాడు. నువ్వేమిటి, బ్రహ్మగారే పొరపాటు పడ్డాడు, ఇంద్రుడే పొరపాటు పడ్డాడు, అలా నువ్వు పడ్డం గొప్పే ఉందే సఖీ. కానీ నన్ను నమ్ము, ఈయనవన్నీ. కాబట్టి సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం, కాబట్టి సేవించు. చాలా తేలిక, కాసేపు నువ్వు ఆయన వంక అలా చూస్తే నీలో ఎన్ని భావనలు వస్తాయో, ఆ తరంగం పట్టుకుంటే నీలో ఎన్ని భావనలు వస్తాయో నీకు తెలియకుండా నువ్వు సఖివవుతావు. నీకు తెలియకుండా నువ్వెవరికో ఏదో చెప్తుంటావు, నీకు తెలియకుండా నువ్వేదో చూస్తూ ఉంటావు, నీకు తెలియకుండా నీకేదో కనపడుతోంది. అదే నువ్వు తరించిపోవడానికి కారణమైపోతుంది, అదే తరంగమైంది. కాబట్టి అటువంటి సమస్తయోగితారం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం, ఆ బాలకృష్ణుణ్ణి సేవించవే. శృంగార రసభర సంగీత సాహిత్య గంగా లహరి ఖేల సంగం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం. ఈ పిల్లాడికి అలవాటు ఉంది, శృంగార రసభర. శృంగార రసభర అంటే శృంగారము అన్న మాటకు అర్థం ఏమిటంటే, శృంగము అంటే కొండ కొన, పర్వతము యొక్క శిఖరాగ్రభాగమును శృంగమని పిలుస్తారు. అందుకే కదా పర్వత శృంగం అంటారు. పర్వతము యొక్క చిట్ట చివరి భాగం అంటే అన్నిటికన్నా
ఎత్తైనది అని దాని అర్థం. శృంగార రసము అంటే తేలికగా మీ మనసులను దోచుకోగలిగినది, మీ మనసులను పవిత్రము చేయగలిగినది, మీ మనసులను ఆకర్షించగలిగినది. అటువంటి లీలలు చేయగలిగినటువంటి వాడు, అటువంటి రసావిష్కారం చేయగలిగిన వాడు నిజానికి రసోవై సహా. ఆ రసము రూపమును పొందితే అదే కృష్ణ పరమాత్మ. కాబట్టి అటువంటి కృష్ణుడు శృంగారసభర సంగీత సాహిత్య గంగా లహరీ ఖేల సంగం. కృష్ణుడికి చాలా చాలా బాలకృష్ణుడికి ఇష్టం ఏమిటో తెలుసా? అటువంటి గొప్ప రసంతో, అంటే అటువంటి భావాలతో, అటువంటి అభినయంతో, అటువంటి ఆవిష్కారంతో, అంటే దీన్ని నృత్యంగా కూడా చెయ్యొచ్చు స్మా అని దాని అంతరార్థం. వెనక చేస్తున్నవాడే కృష్ణుడు. ఇక్కడ ఈయన పాడుతుంటే దానికి అనుగుణంగా ముందు దీనికి నృత్యం చేసింది ఎవరు? కృష్ణ పరమాత్మ చేస్తున్నాడు తెర వెనక. అంటే దీని భావాన్ని బాగా పట్టుకుని నృత్యం చేయగలిగితే, అంటే బాగా పట్టుకుని నృత్యం చేయగలిగితే అన్న మాటకు అర్థం ఏమిటి? ఒక నృత్య కళాకారిణి తాను నృత్యం చేస్తూ పక్కన ఇంకొక గోపికని సఖి అని పిలిచి కృష్ణం కలయ సఖి సుందరం, అక్కడ ఒక బాలకృష్ణుడి వేషంతో ఇంకొకరిని ఉంచి చూపిస్తూ నృత్యం చేస్తూ ఉంటే మనందరికీ కూడా అది అర్థమవుతూ ఉంటుంది, భావము అర్థమవుతూ ఉంటుంది ఆవిడ ఏం చెప్తోందో. ఆవిడ దాన్ని సాధన చేసేటప్పుడు ఏం చేస్తుంది? అక్కడ అలా తను చెప్పడానికి ఓ చెలికెత్తుందని, అక్కడ చిన్ని కృష్ణుడు ఉంటాడని, తాను అట్లా చూపించి నృత్యం చెయ్యాలని, అట్లా నృత్యం చేసేటప్పుడు ఇట్లా భంగిమ పట్టాలని, నృత్యంతమిహముహు అన్నప్పుడు అలా పిల్లలు నృత్యం చేసినట్టుగా తాను ఊగాలని, ఆడాలని భావన పొందుతుందే అది తరంగం, అది కదలిక. ఈ కదలిక మనసుకొచ్చిందే, ఈ కదలిక ఈశ్వర పాద స్పర్శకు కారణం. మీరు వెళ్ళి గంగ ఒడ్డున నించున్నారనుకోండి, గంగ తరంగం ఏం చేస్తుంది? మనని తరింపజేయగలిగినదైనా తరంగం వచ్చి మీకు తగులుతుంది. తరంగం అంటే దాని కదలిక, గంగా తరంగం వచ్చి కదిలింది.
అని అలా ఉండేవాడు ఉంటే వాడి మనసు గంగ అయితే అక్కడ ఆయన ఆడుకుంటాట. ఆయన ఆడుకునే స్థానం అది. గంగా లహరీ ఖేలం, అక్కడ ఆడుకుంటాడు. పిల్లాడు కదా మరి, పిల్లలకి ఏమిటి ఇష్టం? ఆటలు ఇష్టం. నది ఒడ్డుందనుకోండి, పిల్లలు ఆడుకుంటారు. ఈ పిల్లాడే నది ఒడ్డున ఆడుకుంటాడు. ఇదిగో ఈ తరంగాలున్న నది ఒడ్డున ఆడుకుంటాడు. సంగీత సాహిత్య శృంగార రసభర, శృంగార రసభర సంగీత సాహిత్య తరంగములు ఎక్కడుంటాయో అక్కడ గంగా నదీ తీర ఖేలం, అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. అందుకని శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరీ ఖేల సంగం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం. చూడు, ఈ పిల్లాడు అది. అందరు పిల్లలు మామూలుగా ఆడుకుంటారు, ఆడుకుని వాడే సంతోషపడతాడు. ఈ పిల్లాడేమిటో తెలుసా? అలా భావన యందు నీ మనసులో వచ్చే కదలికలన్న తరంగాల దగ్గర ఆడుకుంటాడు. వీడు కానీ ఒక్కసారి అలా లోపల ఆడుకున్నాడో, బయట ఆడుకుంటే వాడికి సంతోషం పిల్లాడికి. ఈ పిల్లాడికి లోపల ఆడుకోవడం ఇష్టం. గంగా లహరి అంటే భావలహరి, భావనా లహరి. భావనా లహరి ఎందు ఆడుకోవడం ఇష్టమైన ఈ పిల్లాడు సంగీత భావనా లహరి ఎందు ఆడతాడు. నువ్వు ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఆడుకుంటాడు. ఎందుకంటే ఆయనకి అది ఇష్టం కాబట్టి. నది ఒడ్డుకి పిల్లలు పరిగెత్తుకుపోయి ఆడుకున్నట్టే నీకేమీ చేతకపోయినా ప్రయత్నం మొదలెడితే ఆయన ఆడుకోవడం ఖాయం. అది మాత్రం ఆయనకి ఇష్టం. కాబట్టి ఆ సంగీత సాహిత్య గంగా లహరీ ఖేల సంగం ఎంత ఇష్టమోట ఆయనకి. అలా ఎవడైనా ప్రయత్నం చేస్తాడా అని ఎదురు చూస్తాట. అలా కొత్త కొత్త ఆలోచనలు ఏమైనా వస్తాయా ఈ తరంగం వినివాడికి? దాన్ని ఏమైనా చేద్దామని చూస్తాడా అని ఆలోచిస్తూ ఉంటాట. సంగం అంటే ఆలోచించడం కాదు, లౌల్యం. అక్కడ ఆడేసుకుంటాడంతే, ఇంకా అనుమానం ఏం లేదు. సంగం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం రామేణ జగదభి రామేణ బలభద్ర రామేణ సహావాప్త కామేన సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం. ఈ పిల్లాడు ఎవరనుకుంటున్నావు? రామేణ అంటే రమింప చేసేస్తాడు. ఈ తరంగం వింటున్నారనుకోండి, మీకు తెలియకుండానే మనసు ఏదో పరవశాన్ని పొందుతుంది. అలజడులు ఆగిపోతాయి. తీవ్రమైన వేగంతో కదిలిపోయే లక్షణం ఉన్న మనస్సు ఈ తరంగం కదలికకే ఆ కదలికలు ఆగుతాయి. అంత పెద్ద కదలికని ఆపాలి అంటే కదలకుండా ఉన్నది ఆపాలి. చాలా పెద్ద గాలి వచ్చిందనుకోండి, పర్వతమే ఆపగలదు, ఎందుకంటే అది అచలం. కానీ ఈ చిన్న పిల్లాడికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? ఈ చిన్న పిల్లాడి గురించి చెప్తున్నది తరంగం. తరంగం అంటే చిన్న కెరటం. ఈ చిన్న కెరటం నీ మనసులో ఉన్న ఉన్మాదం, అక్కర్లేని రాగద్వేషాలతో ఊగిపోతున్నటువంటి నీ మనసు యొక్క ఊపుని ఆపేస్తుంది. ఆపేసి ప్రశాంతంగా ఉండి ఆ బాలకృష్ణుడి గురించి ఆలోచిస్తూ, ఆయన లీలల గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు పరవశించిపోయిన స్థితికి చేరుకునేటట్టుగా చేసేస్తుంది. అంటే ఇక తరంగములు కూడా లేకుండా ఉన్నటువంటి ఒక సరోవరం ఎలా ఉంటుందో అటువంటి స్థితికి నిన్ను తీసుకెళ్ళిపోతుంది. శివం ఆ స్థితికి తీసుకెళ్తుంది. అటువంటి తరంగం, అటువంటి బాలకృష్ణుడిన పైకి చిన్న పిల్లల్లా కనపడుతున్నాడు. పిల్లలకున్న లక్షణం ఎప్పుడూ కదులుతూ ఉంటారు. మీరు పిల్లల్ని కదలకుండా నువ్వు 5 నిమిషాలు నించో, ముందు తర్వాత నీకు శ్లోకం చెప్తానులే, నేర్చుకుందువు కానీ కంగారు లేదు. నాకు కావలసింది గడియారం చూస్తా, 5 నిమిషాలు నువ్వు కదలకుండా నించో అన్నారనుకోండి, మీరు వాడు పాదం అన్నా ఇలా వంకరగా తిప్పుతాడు, చెయ్యి అన్నా తిప్పేస్తాడు. ఏమీ వాడికి తిప్పడానికి లేదనుకోండి, తల తిప్పేస్తాడు. తల కూడా తిప్పకు అన్నారనుకున్నా అంటాడు. నోరన్నా తిప్పుతాడు. తిప్పగలిగింది ఏదో ఒకటి తిప్పుతాడు. ముక్కు చెవి తిప్పలేడు కాబట్టి తిప్పడంతే. అంటే వాడు తిప్పగలిగింది ఏదో ఒకటి తిప్పుతాడు తప్ప తిప్పకుండా నిలబడడం మాత్రం వాడికి సాధ్యం కాదు. ఎందుకంటే చాంచల్యం శిశు లక్షణం. కానీ నిజానికి అంత కదలికలతో ఉండవలసిన ఈ పిల్లాడు
మనకి కదలికలు లేకుండా ప్రశాంతంగా మనలో మనం రమించగలిగిన స్థితికి తీసుకెళ్ళగలిగినవాడు. భిన్నమైన శిశువు కదూ. కాబట్టి చూడు, ఈ పిల్లాడిని అలా కనపడుతున్నాడు అనుకుంటున్నావా? కానీ పిల్లాడికి ఉండవలసిన లక్షణాలు లేని పరబ్రహ్మం పిల్లాడిలాగే ఆడుకుంటూ కనపడుతున్నాడు. చెలి సఖీ కలయ చూడు, సేవించు, చూసి ప్రయోజనుడు సేవించు. ఆ కృష్ణుడు పట్టుకో మనసులో. విని వెళ్ళిపోవడం కాదు, రాత్రి ఆడాలి లోపల, రోజూ నీకు వినపడాలి, రోజూ కనపడాలి. నువ్వేదో చెయ్యాలి తప్పకుండా, దీని మీద ఏదో ఒక కొత్త చెయ్యాలి, పరిశీలించాలి. కనీసం అది విని పొంగిపోవాలి.